హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ జరుగుతుందా? దీని మీద వైఎస్ఆర్సీపీ ఎందుకని ఇప్పుడు ఒక కొత్త నినాదాన్ని తీసుకుంది? దీని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం ఏంటి, ఇది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. రామాయపట్నం పోర్టుకి సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రైవేటీకరణ జరిగిపోతుంది, మా హయాంలో మేము డెవలప్ చేసి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో దీన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం కుట్ర జరుగుతుంది అనేది. అంటే అది ఒక రకంగా వాళ్ళది విన్న తర్వాత చాలామందికి అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపించి తీరుతుంది. ఎందుకంటే దాదాపు 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెట్టిన తర్వాత 4,500 కోట్లు పైగా పెట్టిన తర్వాత 1,500 కోట్ల రూపాయలు తీసుకొని వేరే ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం ఏంటి? అట్లా ఫ్రూట్స్ వచ్చేటప్పుడు ఆ ఫ్రూట్స్ని ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం ఏంటి అనేది ప్రధానంగా చాలామందికి డౌట్ ఉంటుంది. సహజంగా కట్టడం ఒకటి, నిర్వహణ చేయటం ఒకటి హరీష్. నిర్వహణ చేయాలంటే సపోజ్ ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ని కట్టడం వరకు కట్టాము, వ్యాపారం చేయడం రాకపోతే వ్యాపారం చేసిన అనుభవం, వ్యాపారం చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు అక్కడ ఉంటే డెఫినెట్గా నీకు ప్రాఫిట్ వస్తుంది. అట్లా కాకుండా మనం ఏదో కట్టేసుకున్నాము అని చెప్పేస్తే ప్రభుత్వ సంస్థల ఆర్గనైజేషన్ ఎట్లా పనిచేస్తా నీకు తెలియదా? తెలుసు కదా, ఎవరికి బాధ్యత ఉండదు. సో అంత పెద్ద నిర్మాణం కట్టుకొని దాన్ని మనం ప్రాఫిటబుల్ చేసుకోకపోతే కష్టం. కాబట్టి పీపీపీ విధానంలో ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత ఓవరాల్గా వాళ్ళ వెర్షన్ వింటే, వైసీపీ వెర్షన్ వింటే నిజమే కదా అనిపిస్తుంది. కానీ 5,000 కోట్లు పెట్టాం కదా, మరి 1,500 కోట్ల రూపాయలు ఆ సంస్థ దగ్గర తీసేసుకోవడం, మళ్ళీ ఏమన్నంటే 3,500 నష్టం కదా అన్న ఒక భావన వస్తుంది. అయితే ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. కట్టిన తర్వాత ఇక మిగతా ఏదైతే కన్స్ట్రక్షన్ చేయాలో ఆ కన్స్ట్రక్షన్ అంతా చేయాలి. కొన్ని షరతులు విధించారు. ఇంత ప్రాఫిట్ రావాలి, ఇన్ని రోజుల్లో ఇంత బిజినెస్ జరగాలి అని ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది. ఆ షరతులకు లోబడే పీపీపీ విధానంలో ఇస్తుంది. పీపీపీ విధానంలో ఇవ్వటం ఇది మొదలు కాదు, చివర కాదు. చాలా జరిగింది. ఇప్పటి వరకు దేశంలో 91% పోర్టులు నాన్ మేజర్ పోర్టులు, మేజర్ పోర్టు గురించి చెప్పట్లేదు, నాన్ మేజర్ పోర్టులు 91% పీపీపీ విధానంలోనే ఆపరేట్ అవుతున్నాయి. కొత్త విధానం కాదు, ఇది పాత విధానం. ఇకపోతే 1,500 కోట్లే తీసుకున్నారేంటి అంటే దీనికి ఏ ఫేజే జరుగుతుంది, ఫేజ్ ఏ జరుగుతుంది. ఇక్కడ ఫేజ్ బి ఉంది, సి ఉంది, డి ఉంది. ఇవన్నీ కూడా ఆ వచ్చే సంస్థ చేయాలి ఒప్పందం. అలాగే శాశ్వతంగా ఎన్నిసార్లు ఎవరికి ఏం జరిగినా 12% మాత్రం ప్రభుత్వం కిందనే శాశ్వతంగా ఉంచుకోండి షేర్స్. అలాగే ఇంత పర్టిక్యులర్గా ఇంత ఆదాయం రావాలి అని చెప్పి దాదాపుగా 2,500 ఎకరాలు, 19 బెర్తులు ఉంటాయి మొత్తం. ఇందులో బీపీసీఎల్కి లిక్విడ్ బెర్త్ ఒకటి సపరేట్గా కేటాయించారు. తొలి దశ సామర్థ్యం 34 మిలియన్ మెట్రో టన్స్ పర్ యానం. పూర్తి ప్రణాళిక సామర్థ్యం 138. అంటే ఇది విశాఖపట్నం కంటే పెద్దది హరీష్. విశాఖపట్నం 132, ఇది 138. అంటే 138 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం ఇక్కడ వస్తుందన్నమాట. సో ఇది దాదాపుగా 25, ఇప్పుడు కొత్తగా వచ్చింది కూడా కదా, 25-30 సంవత్సరాలకి పీపీపీ విధానం అమల్లో ఉంది. సో ఇవాళ ఏంటంటే మనం ఏదో కట్టేసుకున్నాం, పెట్టేసుకున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ ఒక పెద్ద బిల్డింగ్లు కట్టారు ఋషికొండలో. ఏం చేసుకుని 500 కోట్లు ఏం చేసుకుని ఏం చేయగలుగుతున్నాం? అందులో ఏమి చేయలేదు. ఆయన గెలిస్తే దాంట్లో ఉండేవాడేమో, ఉండాలని కట్టించుకున్నాడేమో తెలియదు. కానీ 500 కోట్లు వృధా కదా, ఇప్పుడు వేస్ట్ అయిపోతున్నాయి కదా. అట్లా కట్టడం ఒక లెక్క అయితే దాన్ని నిర్వహించడం మరో లెక్క. నిర్వహించిన సామర్థ్యం ఉన్నవాడు దాన్ని కనుక తీసుకుంటే దాని ప్రాఫిట్, మామూలుగా ప్రభుత్వం నిర్వహిస్తే 10 కోట్లు ప్రాఫిట్ వస్తుంది అనుకున్నప్పుడు, సామర్థ్యం ఉన్నవాడు ప్రైవేట్ వాడు తీసుకుంటే ఇందులో షేర్ పోయినా కానీ షేర్ రూపంలోనే 20 కోట్లు 30 కోట్లు వస్తుంది. సో అందువల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు దాన్ని పెద్ద ఎత్తున ఇష్యూస్ క్రియేట్ చేసి ఇదేదో మా హయాంలో చేసి, వాళ్ళ హయాంలో చేసింది కాదు. వాస్తవానికి 2018లో జీవో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం మారింది, ఆయన ఇచ్చిన జీవోని ఈయన కొనసాగించారు, అంతే తేడా. సో అంతే, ఈయన దీనికి ఏదో మొత్తంగా ఆలోచించేసి ఆయన మస్తిష్కంలో మావిగన్ లాంటి ఆలోచనలు చేసేసింది ఏం కాదు. సో ఇవి అంటే మనకి ఏదైతే పోర్ట్లు ఇవాళ ఇదొక్కటే కాదండి, మూలపాడు పోర్ట్ ఒకటి వస్తుంది,
సో తర్వాత దుగ్గరాజపట్నం దగ్గర ఒక పోర్ట్ వస్తుంది. మచిలీపట్నం. చాలా వరకు మనకున్న తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో కూటమి గవర్నమెంట్ చాలా ప్రయారిటీగా తీసుకొని మీటింగ్ చేస్తుంది. ఇవేంటంటే ఇవాళ కనుక రామాయపట్నం పోర్టు కనుక అందుబాటులోకి వస్తే ఇటు తెలంగాణకి సర్వ్ చేయగలుగుతుంది, ఇటు చెన్నైకి సర్వ్ చేయగలుగుతుంది, అటు బెంగళూరుకి సర్వ్ చేయగలుగుతుంది. రీజన్ ఏంటంటే బెంగళూరు మీకు కోస్టల్ అటు లైను ఇటు లైన్ ఏ లైన్ తీసుకున్నా కానీ కోస్టల్ లైన్ మధ్యలో కనపడుతుంది బెంగళూరు. హైదరాబాద్కి అసలు కోస్టల్ లైన్ లేదు తెలంగాణకి. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు కావచ్చు, బెంగళూరు చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు కావచ్చు, కొన్ని సందర్భాల్లో మీకు తమిళనాడు ఉండే పరిశ్రమలకు కొంత ఏరియా వరకు. సో చెన్నై పోర్ట్ ఉంది, చెన్నై పోర్టు కొంచెం టూ బిజీ. అటువంటిప్పుడు ఆ బిజీని కూడా మనం ఆల్టర్నేటివ్ చూసుకోవాలంటే రామాయణపట్నం కేవలం జస్ట్ ఒక 200 కిలోమీటర్స్ దూరంలోనే మాత్రమే ఉంటుంది. చెన్నైకి ఈ రామాయణపట్నంకి 150 కిలోమీటర్స్ అంతకు మించి ఏమి దూరం లేదు. 150 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా సర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు వైజాగ్ అనుకోండి, ఉదాహరణకు వైజాగ్ అయితే వైజాగ్ నుంచి నీకు బెంగళూరు వెళ్ళాలంటే చాలా ఖర్చు. సో బెంగళూరు వెళ్ళడానికి అవకాశం లేదు. అలాగే మీరు ఈవెన్ హైదరాబాద్కి వెళ్ళాలంటే కూడా మీకు కాస్ట్ ఎక్కువ. విశాఖపట్నం పోర్టు కంటే కూడా రామాయపట్నం పోర్టు నుంచి నీకు రవాణా మీరు హైదరాబాద్కి, తెలంగాణకు కావచ్చు, కర్ణాటక కావచ్చు, రవాణా చాలా సులభం. కాబట్టి ఈ రామాయపట్నం పోర్టు మీకు వైజాగ్ కంటే పెద్ద పోర్టుగా రూపాంతరం చెందుతుంది. 138 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం వస్తా ఉంది. దీనికి మళ్ళీ ఒక డెడికేటెడ్ లైన్ వేస్తున్నారు. 1650 కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వం చేత శాంక్షన్ చేసుకున్నారు. సాగర్మాల ప్రాజెక్ట్ కింద శాంక్షన్ చేసుకున్నారు. 1650 కోట్ల రూపాయలతోటి ఈ రామాయణపట్నం నుంచి నీకు లైన్ అటు బెంగళూరుకి, ఇటు హైదరాబాద్, తెలంగాణకి వెళ్ళడానికి కావాల్సినట్టుగా ఈ కార్గో లైన్ ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. సో దానివల్ల మీకు ఏదున్నా కానీ చాలా బిజీ పోర్ట్ కాబోతా ఉంది రామాయణపట్నం. దీన్ని ఇవాళ చెన్నైకి ఆల్టర్నేటివ్ కాబోతుంది. దీన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇదేదో మేమే చేసేసాము, మళ్ళీ రేపు పొద్దున ఓపెన్ చేయగానే ఏమంటారు, క్రెడిట్ చోరీ అంటారు. మీరు చేసింది ఏం లేదు. నిజంగా చెప్పాలంటే 2024 వరకు 5 ఏళ్ల పాటు 2018లో జీవో ఇస్తే 5 ఏళ్ల పాటు జరిగిన పని 50% మాత్రమే. ఇవాళ మళ్ళీ 80%, 30%, 2 ఏళ్లలో 30% పని జరిగింది. రేపు 2027 డిసెంబర్ కల్లా మొత్తం అన్ని పోర్ట్లు కూడా కంప్లీట్ చేసి ఆపరేషన్లోకి వచ్చేస్తా ఉన్నాయి. సో కాబట్టి ఈ ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఇదేదో ప్రైవేట్ పరం చేసేస్తున్నారు అనేసి గోల చేస్తా ఉన్నారు. ఏదైతే కొంతవరకు నేనైతే దీన్ని నేను స్వాగతిస్తున్నా. మీరు లత్తుకో రాజకీయాలు చేయకుండా, మీరు చెత్త వాటి మీద మీరు మాట్లాడకుండా, ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే ప్రజలకు కూడా ఇప్పుడు ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది కదా. ఇవాళ మీరు మాట్లాడే ఆరోపణలు చేశారు, ఎందుకు కాదు ప్రభుత్వం చెప్తుంది, తద్వారా ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు అనుకుంటారు. మీరు బురద జల్లండి, ఏమైనా చేయండి, కానీ అట్లీస్ట్ ప్రజలకు సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నారు కదా. ఆ సాయి కృష్ణ అట్టయిందని కాపుల మధ్య చిచ్చు పెట్టడం కావచ్చు, లేకపోతే రావణ గారిని తీసుకొచ్చి ఆ దరిద్రులకు మీరు సహాయం చేయడం కావచ్చు, ఈ చెత్త పనులని పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే పని చేస్తున్నందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నా. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం నిజంగా ఎక్కడైనా తప్పులు ఉంటే ప్రభుత్వం సరిదిద్దుకుంటుంది కదా. సో ప్రభుత్వం ఇవాళ దానికి సంబంధించి అద్భుతమైన వివరణ ఇచ్చింది. ఎస్, మేము ప్రైవేట్ పీపీపీకి ఎందుకు వెళ్తున్నాము, సో పీపీపీకి వెళ్ళడం ద్వారా మనం నిర్వహించే దానికంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ కంటే పీపీపీ ద్వారా వెళితే గనక మీకు ఆదాయం చాలా ఒక 4-5 ఎంతల ఆదాయం పెరుగుతోంది, నిర్వహణ భారం తగ్గుతోంది. మనం ఇక్కడ ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ ఎలా పనిచేస్తాయి, ఇవాళ నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చేరుస్తావా హరీష్, పిల్లలు చేర్చలేం కదా. రీజన్ ఏంటంటే గవర్నమెంట్ హై స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో నువ్వు ఎంత చెయ్యి, ఏం చెయ్యి, కానీ వాళ్ళు కాంపిటేటివ్ గా తీసుకోవట్లేదు. అదే ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో నీకు పెద్ద గ్రౌండ్లు ఉంటాయి, అయినా కాంపిటీషన్ ఉంటుంది అక్కడ. నువ్వు అదే ప్రైవేట్ స్కూల్లో అపార్ట్మెంట్ లో నిర్వహించిన గవర్నమెంట్ స్కూల్ కంటే ఎక్కువ రిజల్ట్ తెస్తారు. రీజన్ ఏంటి, వాళ్ళు కాంపిటేటివ్ గా తీసుకుంటారు, వాళ్ళ జీవన మరణ సమస్యగా తీసుకుంటారు. ఈ దీనిలో నేను గెలవాలి, నేను నిలవాలి అని వాళ్ళు అనుకుంటారు కాబట్టి. సో అందుకే కోర్టులు కూడా ఇట్లా ప్రైవేటు నిర్మాణం మళ్ళీ బిసిడి ఈ 3 ఫేజ్లు వెళ్ళాలి కదా. ఆ 3 ఫేజ్లకి మళ్ళీ ఖర్చు, ఆ ఖర్చు డెఫినెట్ గా 4,000-5,000 అవుతా, రాబోయే రోజుల్లో 10,000 కోట్లు అయితే అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలి. వీటన్నింటికి సంబంధించి ప్రభుత్వం చాలా పక్కాగా పెట్టుకొని వెళ్తుంది. డెఫినెట్ గా ఈ విషయంలో ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అడగాల్సిన అవసరం ఉంది, వీళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది.
కాబట్టి ఇది ప్రజలకు ఉపయోగపడే అంశంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.